మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఏర్పాటు చేసిన అల్మస్ యూపీవీసీ విండోస్ డోర్స్ ఫ్యాబ్రికేషన్ షాపును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, వార్డు కౌన్సిలర్ రష్మిత, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. उस्मान का बेटा समीर, बाप बेटा मिलके हैदराबाद में ये इंडस्ट्रीज है, एल्यूमिनियम का इंडस्ट्रीज बहुत महबूबनगर अच्छा डेवलपमेंट हो रहा। महबूबनगर से हैदराबाद जाने की जरूरत नहीं, यहाँ भी मैन्युफैक्चरिंग लगाएंगे, 10 जने जीने के लिए एम्प्लॉयमेंट दे देंगे बोल के बीटेक पढ़े से लगा आज मैन्युफैक्चरिंग यूनिट लगाया। बहुत खुशी की बात है. చదువుకున్నటువంటి యువకులు ఎవరే కానీ తనలోనే ఉన్న నైపుణ్యాన్ని 10 మందికి ఉపాధి కల్పే దిశలా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా తమ్ముడు సమీర్ ఎట్లయితే ఆలోచన చేసి అల్యూమినియం కోటెడ్ యూపీవీసీ మెటీరియల్ కిటికీలు కానీ దర్వాజాలు కానీ రకరకాల మెటీరియల్ చేసుకోవడానికి ఇలా ఆయన ట్రైనింగ్ పొంది ఒక బీటెక్ చదివి మెకానికల్ చేసుకొని ఈరోజు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం చాలా సంతోషం. మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువకుడు కూడా ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్లో ఎవరెవరు పోతున్నారు కొనుక్కోవడానికి, అవి ఇక్కడనే ఎందుకు ఉండొద్దు అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. భవిష్యత్ మహబూబ్నగర్ చాలా అభివృద్ధి చెందుతుంది. కొత్తగా చించోలిటీ మహబూబ్నగర్ వరకు కూడా నేషనల్ హైవే మొన్ననే అయిపోయింది, తొందరలోనే ఆ ఉత్తర్వులు కూడా వస్తాయి. మహబూబ్నగర్కు 4 దిక్కుల 4 హైవేలతో 4 లైన్ రోడ్స్తో మహబూబ్నగర్ గంట అవుతుంది. మహబూబ్నగర్ ఏ రూట్ నుంచి వచ్చినా కూడా 4 లైన్తో మహబూబ్నగర్కి వస్తుంది. అంటే హైదరాబాద్కి ఎట్లయితే హైదరాబాద్కి రావడానికి ఏ పట్టణం నుంచి వచ్చినా 4 లైన్ రోడ్ ఉంటుంది, ఇది మహబూబ్నగర్కు ఆ రకంగా త్వరలోనే కాబోతూ ఉంది. మరి దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తాం. ఇండస్ట్రీస్లో తొందరలో వస్తున్నాయి కనుక శరవేగంగా ముందు రోజులు ఇంకా మహబూబ్నగర్ చాలా అభివృద్ధి చెందుతుంది. దాని మీదనే తపన. ఖచ్చితంగా ఇలాంటి ఇండస్ట్రీస్కు రేపు ఇంకా భవిష్యత్తు ఉంటుంది. మేము ఖచ్చితంగా సహకరిస్తాం. ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, మా కౌన్సిలర్స్ ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి ఒత్తిడి లేదు.